తో బాలీవుడ్ లో బేస్ వేసాడు, దేవరాతో బేస్మెంట్ కడుతున్నాడు. నెక్స్ట్ వార్ 2 పూర్తిగా బాలీవుడ్ లో సెటిల్ అయిపోతాడు అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంటది వార్ 2. తర్వాత ప్రశాంత్ నీళ్ళు. ఇంకా ఇన్ని ఏం చెప్తామన్నా అన్న గురించి ఏం చెప్పినా తక్కువే. నెక్స్ట్ లెవెల్ రికార్డ్ బ్రేక్స్ అన్ని బ్లాక్ బస్టర్. ఇంకేం లేదు, రెడ్ సీ మొత్తం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఫస్ట్ టైం తెలుగులో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా మన జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? 2 పార్ట్లు ఉంటాయి కదా, ఇప్పటి వరకు ఏం జడ్జ్ చేయలేము ఒక హీరోయిన్ ని. ఫస్ట్ పార్ట్ చూద్దాం, బాగుంటే ఇక మేము ఎంకరేజ్ చేస్తాం హీరోయిన్లని. శ్రీదేవి తెలుగు అమ్మాయి కదా, తెలుగు అమ్మాయే అంటే మాకు అవన్నీ మాకు ఎన్టీఆర్ ఉన్నాడు, చాలు. ఎన్టీఆర్ పక్కన ఎవరైనా ఎన్టీఆర్ పక్కన ఎవరుంటే వాళ్ళని చూస్తాం భయ్య, అంతే. ఇంకేమని చెప్పాలా? ఎలా ఉండబోతుంది అంటే అమ్మాయిలు కూడా ఇప్పుడు దేవర కోసం అంటే ఈ టైం దేవర ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చెప్పండి. బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఏ టైం అయితే ఏముంది, సినిమా కోసం రావడానికి ఏముంది కానీ హిట్ అవ్వాలనుకుంటున్నా, అవుతుందని. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ 6 years తర్వాత దేవరతో వస్తున్నారు అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అవుతుంది, కంపల్సరీ అవుతుంది. జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ పక్కన ఎవరు కనిపించరు. సినిమా రికార్డు కొట్టబోతుంది. ఇంకా కొన్ని గంటదా కాల్పిది, ఇంకా రికార్డ్ అంతే. జై ఎన్టీఆర్. టికెట్స్ ఉన్నాయి, టికెట్ తీసుకోకుండా ఎట్లా ఉంటామండి? మా ఎన్టీఆర్ సినిమా ఇది తగ్గేదే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. చెప్పండి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? 6 ఏళ్ల తర్వాత మళ్ళా ఒక టైగర్ మళ్ళా మీ ముందరికి వస్తున్నాడు. ఆ టైగర్ గురించి మీరు చెప్పండి. టైగర్ గురించి ఆల్రెడీ ట్రైలర్ చూసాం మనం. ట్రైలర్ చూస్తూనే అర్థమవుతుంది బాక్స్ ఆఫీస్ జాతిని ఎంగబోతున్నాం. మోర్ ఓవర్ ఫస్ట్ ఎవర్ ఇన్ ఏపీ 528+ స్క్రీన్స్ అనమాట. 1 AM షోస్ ఏ హీరోకి లేదు ఇప్పుడు దాకా, ఒక ఎన్టీఆర్ కే ఉంది. అండ్ వన్ మోర్, మాస్ హీరో అని చెప్పి ట్యాగులు పెట్టుకుంటున్నారు, బట్ అది ఎవరి వల్ల కాదు. వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే నా మాస్ అమ్మ మొగుడు జూనియర్ ఎన్టీఆర్. ఇండియాలో కళ్ళతో యాక్టింగ్ చేసే ఒక్క హీరో ఎన్టీఆర్ మాత్రమే. కళ్ళతో యాక్ట్ చేసే ఒక్క హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ కళ్ళు కూడా యాక్ట్ చేయగలవు. బాలీవుడ్ జాతిని మింగుతాం, ఎవరినైనా మింగుతాం. ఎన్టీఆర్ తో నార్త్ లో ఎవరైతే లేదు అంటున్నారో మీ అందరికి చెప్తున్నాం, వార్ 2లో నార్త్ ను కూడా తెంగుతున్నాం. అది ఎన్టీఆర్ డాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక లెగసీ ఉంది. ఎన్టీఆర్ డాన్స్ అంటే ఒక లెగసీ, దాన్ని ఎవరు బీట్ చేయలేరు, ఎవరి వల్ల కాదు. దట్టు చేతికి బాగోపోయినా అదే సాంగ్, అది దావూది సాంగ్, అలా చెయ్యి బాగోపోయినా చేసిన ఏకైక యాక్టర్, వన్ అండ్ ఓన్లీ ఇండియన్ యాక్టర్. కళ్ళతో మాత్రం యాక్ట్ చేయగలగా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మాత్రమే. मैं इसका बहुत फैन हूँ. मैं संजय दत्त का भाई हूँ, मैं संजय दत्त. लेकिन इसका बहुत बड़ा फैन हूँ मैं. एनटीआर, जूनियर एनटीआर, संजय दत्त असली 50 तोला जीतेगा. वस्तो अभी जूनियर एनटीआर के बारे में बात करिए. बड़ा आदमी है. उसके बारे में बात नहीं करने का, देखने का बस खाली. वास्तव एज बिकम है वास्तव. आई नो. किधर से है? मैं बेंगलुरु से. आई एम एक्टर. अभी देवरा देखने के लिए आए क्या? आई एम एक्टर, बट आई एम बिग फैन ऑफ हिम. जूनियर एनटीआर. యా సంజయ్ దత్. కానీ సినిమా మాత్రం మంచి సూపర్ ఉంటది. కానీ దేవర గురించి అభిమానులు ఎంత ఆశ పెట్టుకున్నారు, కానీ సూపర్ ఉంటది. కానీ ఇది మాత్రం పక్కా ఇట్టు పక్క 1000 కోట్లయితే పక్క కొడతారండి. కానీ దేవర కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు, పక్క కొడతాయి 1000 కోట్లు పక్క. మేము 6 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ అన్న సోలో పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం అన్న. ఆకలితో ఉన్నాం. నిన్నటితో మా నెల్లూరు వెంకటగిరి జాతర అయిపోయిందన్న. ఈ రోజు నుంచి మా మాస్ అమ్మ మొగుడు జాతర ఈ రోజు నుంచి మొదలవుతుంది అన్న. ఎన్టీఆర్ అన్న తడాకా చూపిస్తామన్న. ఈ రోజు భయం పోవాలంటే గుడికి వెళ్ళాలన్న, అదే భయం పుట్టాలంటే మన హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ కి రావాలన్న. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, మాస్ అమ్మ మొగుడు
మా ఏదైనా మాకు సినిమా బాగాలనుకుంటున్నాం, మాకైతే మంచిగా చూడాలనుకుంటున్నాం, కోరిక మా కోరిక అంతేగా. రేపు పొద్దున రావచ్చు కదా, మాది ఫస్ట్ చూడాలని కోరిక, మాకు అదే మా కోరిక. అంత ఫ్యాన్స్ మాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే పిచ్చి అభిమానం మా అంతే. ఇదంతా కూడా మీరు లైన్ ఇప్పుడు ఉన్నాం. ఎప్పుడు ఏ టైంకి? ఇప్పుడు పొద్దున 12 అంటే 10 వచ్చేసినాం, బిలాగులు తీసుకున్నాం, ఇంత క్యూ కొడుతున్నాం. అదే మాది మంచిగా ఉంటుందా? మీరు ఎందుకు ఎలా ఉండబోతుంది సినిమా? హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్ అంతేనా? అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎవడైనా నా తారక రాముడి కింద బతకాల్సిందే, ఏ ఫ్యామిలీ అయినా తారక రాముడే. ఎన్టీఆర్ అంటేనే ప్రభంజనం. ఖచ్చితంగా సినిమా మరొక రికార్డ్స్ అన్ని తిరగ రాస్తుంది. జై ఎన్టీఆర్. యుఎస్ లో కాదు, ఆర్టీసీకి రాష్ట్రంలో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రాచ్ చేసింది. ఏ సినిమాకి ఇప్పటి వరకు జరగలేదు. 42 షోస్, ఒక మాల్లో 42 షోస్ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా జరగలేదు. ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ రంగంలో దిగితే ఎవడైనా వచ్చకోతే, ఎన్టీఆర్ దిగితే ఎవరికైనా వచ్చకోతే. వన్స్ ఎన్టీఆర్ అడుగు పెట్టాడా రికార్డ్స్ క్రాస్ అయిపోతాయి. ఎన్టీఆర్ అడుగు పెట్టాడు. ఫ్యాన్స్ యొక్క ఆకలిని 6 సంవత్సరాలు చాలా ఆనందంగా ఉంది మా ఫ్యాన్స్ అందరికీ. 1000 కోట్ల సినిమా ఇది, ఆల్ టైమ్ రికార్డ్. జై ఎన్టీఆర్. దేవరా. కొరటాల శివ సినిమా అంటే మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది అంటే ఒక ఫ్లాప్ లోకి వచ్చాడు, ఫ్లాప్ లోంచి మళ్ళా దేవరకు వచ్చాడు, ఇది హిట్ కొడుతుంది అనుకుంటున్నారా? ఇది అద్భుతమైన, చాలా బాగుంటుంది సినిమా, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మాసుకు మించిన హీరో ఇతను, మాస్ హీరో అన్న. ఇది కొరటాల శివ కోసమైనా తప్పకుండా ఆడాలి. కొరటాల శివ రైటింగ్ చాలా బాగుంటది. మిర్చి గానీ, శ్రీమంతుడు గానీ, భరత్ అని నేను గానీ, జనతా గారి చూసా. కాకపోతే ఆచార్యులు మొన్న ఇంటర్వ్యూలో కూడా ఒక ట్రోల్స్ అయింది. అది వదిలేసినా కానీ కొరటాల శివ రైటింగ్ ని వదిలేస్తే ఆయన పెన్ను ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ యాక్టింగ్, కొరటాల శివ డైరెక్షన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంచేతను 100% గా ఇది కలికి వచ్చేసి 89 lakhs కొట్టింది. 89 lakhs ఆర్టీసీ క్రాస్ రోడ్ లో. ఇక్కడ 1.25 crores కొట్టింది. ఆల్రెడీ రికార్డ్ బ్రేక్డ్. ఆల్రెడీ నార్త్ అమెరికాలో కూడా రికార్డ్ బ్రేక్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలికి వచ్చేసి 180 కోట్లు కొట్టింది. ఇప్పుడు ఈ రికార్డు కూడా బ్రేక్ కాబోతుంది. జస్ట్ 12 hours లో ఆల్ రికార్డ్స్ బ్రేక్. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. 100% హిట్టింగ్ అన్న. కొరటాల శివ గారిని అతని పని అతను చేసుకుంటూ పోతే 100% చేస్తారు. మా ఎన్టీఆర్ ఏ డైరెక్షన్ లో గానీ, ఎక్కడ గానీ చిన్న డైరెక్టర్ చెప్పినా డైరెక్టర్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు, ఫ్యాన్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో అతని స్పీచ్ లో చూస్తున్నాం. సో డైరెక్టర్ కి వాల్యూ ఇస్తాడు కాబట్టి అతని పని అతను చేసుకుంటూ పోతాడు. చాలా నమ్మకం మీద ఉంటుంది కొరటాల శివ, ఎన్టీఆర్ గాని. ఎలా ఉండబోతుంది సినిమా? ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తర్వాత వస్తున్న సినిమా మాస్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. నాకు తెలిసి మా దేవుడిని చూసి 6 ఏళ్ళు అవుతుందండి. ఇప్పుడు వరకు మనం ఆడియో లాంచ్ కూడా వచ్చాం, ఆంధ్ర నుంచి వచ్చాం, రాయమండ్రి నుంచి వచ్చాం మేము. ఇప్పుడు వరకు కూడా చూద్దాం వస్తే మన ఆడియో లాంచ్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు మాత్రం మాస్ ఎలివేషన్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి మూవీ అయితే బ్యాంగ్ ఉంటుంది అనుకుంటున్నాం. మరి 6 years అయిపోతుంది. పార్ట్ 1, పార్ట్ 2 ఉంది. పార్ట్ 1 లో ఎట్లా ఉండబోతుంది, పార్ట్ 2 లో ఎలా పోతుంది? పార్ట్ 1 లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చూపించబోతున్నారు మీరు అనుకుంటున్నారు? పార్ట్ 1 లో నాకు తెలిసి ఎన్టీఆర్ వచ్చేసి సింగిల్ గా మేనేజ్ చేస్తారు నాకు తెలిసి. అనిరుద్ధ్ మ్యూజిక్ ఒకటి, ఎన్టీఆర్ ఒకటి సింగిల్ గా మేనేజ్ చేస్తారు నాకు తెలిసి. మాక్సిమం 90%. ఎన్టీఆర్ చూడ చాలా దూరం వచ్చాం సార్, ఆంధ్ర నుంచి వచ్చాం. ఇవాళ సినిమాకి వచ్చాము. మా అన్న ఫోన్ పోయింది. ఇది చాలా చాలా బాధాకరం. iPhone 14 పోయింది. మా అన్న ఫోన్ ఎక్కడున్నా దొరకదు. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ దేవరతోటి మీ ముందరకు వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది సెలబ్రేషన్? ఎట్లా చేస్తున్నారు మీరు? ఏం చెప్తారు మీరు? అన్న, మేము ఒక 6 years నుంచి సింగిల్ గా ఒక ఎన్టీఆర్ నుంచి ఒక మూవీని చాలా ఎక్స్పెక్ట్ చేసాం. మాది యాక్చువల్గా మేము అనంతపూర్ డిస్ట్రిక్ట్, మాది అనంతపూర్ నుంచి వచ్చాము. యాక్చువల్గా ఈవెంట్ కోసం, మన ప్రీవియస్ ఈవెంట్ కోసం మేము చాలా వెయిట్ చేసాము. దానికోసం అందులో వెళ్ళి అది క్యాన్సిల్ అవ్వాలి చాలా డిసెంబర్ డే. అప్పటి నుంచి సరే మూవీ అన్నా చూసి ఫస్ట్ షో ఫస్ట్ డే చూసి వెళ్దామని ఇప్పుడు వెయిట్ చేస్తాం. మాది మొత్తం అంతా అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఎన్టీఆర్ వీరాభిమానం అన్న. మేము ఎన్టీఆర్ గారు నందమూరి ఫ్యామిలీకి అందరం పిచ్చి అభిమానం ఎన్టీఆర్. ఈ సక్సెస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము. 6 years అవుతుంది సోలోగా ఒక హీరో మన ఎన్టీఆర్ ని చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని అందరం మనస్ఫూర్తిగా భావిస్తున్నాం అన్న. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది.
దేవరా బ్లాక్ బస్టర్. అడవిలో ఉంటే సింహంలో ఉండాలా, నరకంలో ఉంటే యముడిలా ఉండాలా. టాలీవుడ్ లో ఎవరికైనా అభిమాని అయి ఉండాలంటే అది ఎన్టీఆర్. అంటే ఇప్పుడు మీరు బెనిఫిట్స్ లేవా? ఇక్కడ హైదరాబాద్ లో చూడాలని చాలా ఆశపడి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినాం మేము. అయితే మేము 10 days బ్యాకే వచ్చినాం మేము ఇక్కడికి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చినాము అక్కడ క్యాన్సిల్ అయిపోయింది ప్రీ రిలీజ్ ఈవెంట్. చాలా డిసప్పాయింట్ అయ్యామన్నా మేము. అసలు చెప్పలేమన్నా, ఓపెన్ క్రౌడ్ లో పెట్టాల్సింది అన్న కోసము. అదేం చేసిరు, ఒక ఇండోర్ లో పెట్టిరు. అట్లా డిసప్పాయింట్ అయిపోయారు. అన్నకి ఒకరు ఇద్దరు కాదన్న అభిమానులు, దేశమంతా వరల్డ్ వైడ్ అభిమానులు ఉంటారు. అట్లాంటప్పుడు చిన్న రూమ్ లో ఎట్లా పెడతారన్నా? అది ఇంకోసారి ప్లాన్ చేసేటప్పుడు సక్సెస్ మీటు. ఏం లేదన్నా, మా అన్న మొన్న డీజే తిల్లు 2 ఫంక్షన్ అప్పుడు వచ్చాడు. ఇలానే చొక్కా ఇలా ఎత్తాడు. మేమందరం ఇప్పుడు మూవీ వచ్చాక కాలర్ ఎత్తి చెప్తాం, దేవర దెంగుతే ఎట్లుంటదో బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలైపోతాయి. కాలర్ ఇలా ఎగరేసుకొని వస్తాం, తర్వాత అప్పుడు మాట్లాడతాం. మా అన్న మాట ఇచ్చిండన్నా కాలర్ ఎగరేస్తామని చెప్పి. అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అసలు దేవరకి హైప్ 5,000 మంది కెపాసిటీ ఉన్న దగ్గర 40,000 మంది వచ్చారు. ఒక ఆంధ్ర వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మళ్ళీ రిపీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. 5,000 దగ్గర ఒక 5 స్టార్ హోటలే షేక్ అయిపోయింది, అద్దాలన్నీ పగిలిపోయాయి దెబ్బకి. ఎన్టీఆర్ అన్న రేంజ్ అది. సో వస్తాడు అనుకున్న మాకు, నేనున్న లైవ్ లో పర్సన్ గా ఇటొక డోర్ బద్దలైపోయి వచ్చేసరికి ఎవరికి ఏం అర్థం కాలేదు. శ్రేయస్ మీడియా వాళ్ళు చేతులు ఎత్తేశారు, మేము చేయలేం బాబోయ్ మీకు అని. సో ఆ రోజు ఈవెంట్ జరిగి ఉండింటే ఇంకోలా ఉండేది. బట్ మా కడుపు ఇప్పుడు నిండబోతుంది, కాలర్ ఎగరేసుకొని రాబోతున్నాం. ఒకవేళ అంటే మామూలు కాకపోయినా గానీ ఇక్కడ మట్టుకైతే హంగామా అయితే అదే ఉంది. హైప్ ఉందన్నా, హైప్ ఉంది. ఈ రోజు వచ్చిన ఆయుధ పూజకి ఇంగిట్లా లేసింది భయ్యా, నరాలు మొత్తం ఇట్లా గుంజుతున్నాయి ఎప్పుడెప్పుడు రావాలా అని. కడప నుంచి 2 కార్లు వేసుకొని వచ్చాం. కడప ఎన్టీఆర్ ఫ్యాన్స్ 20 మంది వచ్చాం. కడప నుంచి వచ్చా, కడప నుంచి చూడు 20 మంది వచ్చాం 2 కార్లు వేసుకొని. జూనియర్ ఎన్టీఆర్ మీకు దసరా ముందే తీసుకొచ్చాడంటారా? అవునన్నా, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ కొంచెం ప్రాణం ఇస్తానా. దసరా అనేది రేపు మొదలవుతుందన్నా, రేపు మొదలవుతుంది. సినిమా అనుకుంటున్నారు, ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? సినిమా అయితే 6 years తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు. అదిగాక మెయిన్ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్. ట్రైలర్ మనం రిలీజ్ ట్రైలర్ అన్ని చూస్తే ఎన్టీఆర్ మాస్ చూడబోతున్నామని అయితే అర్థమవుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇంకా అనిరుద్ బీజిఎం, అనిరుద్ సాంగ్స్ అయితే ఇప్పటి వరకు రఫ్ ఆడిచ్చాడు. జాన్వీ కపూర్ యాక్టింగ్, సైఫ్ అలీ ఖాన్ యాంటీగోనిస్ట్ రోల్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఏదైతే 6 years తర్వాత వస్తుందో ఫ్యాన్స్ అందరికీ ఒక పండగలాగా అనిపిస్తుందని వాతావరణం అయితే కనిపిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్ గానీ, సాబు సిరియల్ ప్రొడక్షన్ డిజైనింగ్ గానీ ప్రతి ఒక్కటి మెస్మరైజింగ్ గా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. చూడాలి మరి కొద్దిసేపట్లో షో స్టార్ట్ అయితే ఏమైందో చూడాలి. పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఇప్పుడు కొరటాల శివ ముందే చెప్పినట్టు ఈ లెంతీ స్టోరీని పార్ట్ 1 పార్ట్ 2 చేస్తున్నాం అన్నాడు. దానిలో మనకు ట్రైలర్ లో దాచిపెట్టినట్టు ఒక లుక్ దాచిపెట్టాడు అని చెప్పాడు. ఆ లుక్ కోసం అయితే నేనైతే ఆ లుక్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఉన్నాయి ఈ రూమర్స్. పార్ట్ 2 కి సస్పెన్స్ ఎలాగా పెడతాడనేది మెయిన్ అందరి ఇంటెన్షన్ లో ఉంది. దేవరా ముందే పార్ట్ 1 పార్ట్, ఇప్పుడు అన్ని సీక్వెల్స్ ఎలా అంటే టైటిల్ కార్డ్స్ పడ్డాక పార్ట్ 2 అని చెప్పేసి ఇస్తున్నాడు. కాకపోతే కొరటాల శివ పార్ట్ 1 అని ముందే పార్ట్ 2 పార్ట్ 1 అని చెప్పాడు. కాబట్టి పార్ట్ 1 కి పార్ట్ 2 కి న్యాయం చేయగలడా లేదనేది చూడాలి. చూద్దాం మరి ఏమవుతుందో. కొరటాల శివ మీద నమ్మకం. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలాగే రదీసేస్తాడు. యాజ్ ఆఫ్ నౌ టాలీవుడ్ లో ఎన్టీఆర్ లాగా యాక్టింగ్ చేసేవాడు ఎవరు లేడు. ఆ ఎన్టీఆర్ యాక్టింగ్ కి, కొరటాల శివ డైరెక్షన్ కి, అనిరుద్ బీజిఎం కి, మ్యూజిక్ కి అన్నిటికీ సమకూర్చేలాగా దేవరా ఉండబోతుందని ప్రేక్షకులందరూ అనుకుంటున్నారు. చూడాలి.
దట్